ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన సంవత్సర ఆరంభ దినాన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బీ విత్ యూ త్రూ న్యూ ఇయర్ అండ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ కంఫర్ట్, లవ్ అండ్ cheer. మే దిస్ డే అండ్ ద డేస్ అహెడ్ హోల్డ్ మెనీ బ్లెస్సింగ్స్ ఫర్ యూ అండ్ యువర్స్. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. మనల్ని గత సంవత్సరం అంతా కూడా కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి ఆయన ప్రవేశింపజేసి ఉన్నాడు. ఆయనకే మనము ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆయన మన కొరకు సంవత్సరమును తన దయా కిరీటము ధరింపజేసి ఉన్నాడు. ఆయన జాడలు సారము వెదజల్లుచున్నవి. అంటే మన జీవితంలో మనం పొందబోయేటువంటి ఈ కొత్త సంవత్సరంలో మనం ఎంతగానో ఆనందంతో నింపబడతాము. దేవుడు ఈ గొప్ప వాగ్దానమును మనకిస్తూ ఉన్నాడు. ఈ దినం నేను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మీరందరూ కూడా ఇంతకాలము నా యూట్యూబ్ జర్నీ అంతట్లో సపోర్ట్ చేశారు. నా వ్యూయర్స్కి అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ప్రభు నామంన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు అందరికీ బ్లెస్సెడ్ న్యూ ఇయర్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఈ సంవత్సరం అంతయు ఆయన నీకు తోడైండి నడిపించునుగాక. దేవుడు ప్రేమతోనూ మీ హృదయంలోను నింపాలని, మీ యొక్క జీవితంలో శాంతిని నింపాలని నేను కోరుతూ ఉన్నాను. మనకందరికీ కూడా దేవుడు ఎంతో అవసరం కదా. కాబట్టి ఆత్మీయంగా మన జీవితాలలో మనం దేవుణ్ణి కలిగి ఉందాం. మనకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభంగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వెక్కడికి పోయినా, అంటే నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, ఉద్యోగ జీవితంలో ఉన్నా, మరి కుటుంబంలో ఉన్నా, లేకపోతే సంఘంలో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా, నువ్వు ఎక్కడ సంచారం చేస్తున్నా కూడా నిన్ను ప్రాకారం గల పట్టణముగాను, అంటే నీ చుట్టూ ప్రాకారం ఉంటుంది. నీకు ఏ సమస్య రాదు, ఏ ఇబ్బంది కలగదు, నీకు రక్షణ ఉంటుంది. నీవు ఇనుప స్తంభంగాను, ఇత్తడి గోడలుగా ఉంటావు. అంటే నిన్ను తగిలేవారు, నిన్ను తాకి ఇబ్బంది పడేవారే ఉంటారు, కానీ నిన్ను ఇబ్బంది పెట్టేవారంటూ ఎవరూ ఉండరు. ఆ విధమైనటువంటి వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. ఎందుకంటే గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనం చెల్లించుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దావీదు చెబుతున్నట్లుగా మన జీవితాలలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎంతో దయతో మనకు సమస్తమును అనుగ్రహించాడు. మనకున్నటువంటి ప్రతి సమస్యను తీర్చాడు. మనకు అనేకమైన ఉపకారములు చేశాడు. 103వ కీర్తన మనం చదివి ధ్యానించినట్లయితే ఈ సంవత్సరాంతంన మనము దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అదేవిధంగా రాబోయే నూతన సంవత్సరంలోనికి మనం ఎంటర్ అవుతున్నప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే మనలో ఒక నూతన సంవత్సరంలోనికి ఆయన ప్రవేశింపజేస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల ఎంత కృప చూపిస్తున్నాడంటే, ఆయన కృప అధికంగా ఉంది. ఎంత అధికమంటే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. భూమి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉంది. భూమి మీద మనం నిలబడి ఆకాశం వైపు చూస్తే ఆకాశం అంతా భూమిని కప్పినట్లుగా ఉంటుంది. అసలు ఎక్కడ ఎండ్, ఎక్కడ మొదలు అన్నది తెలియనంత గొప్పగా ఉంటుంది. మరి అంత గొప్ప రీతిలో దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. అందును బట్టి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5-6 వచనములలో రాయబడినట్లు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు నీవును నీ త్రోవలను సరళములగును.
దేవుడు గొప్పగా మనల్ని సరళం చేస్తాడు, మన మార్గములను సరళం చేస్తాడు. కాబట్టి మన మార్గములను మనం ఆయనకు అప్పగించుకుందాం. మన స్వబుద్ధి పైన ఆధారపడకుండా ఉందాం. మన పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన పైన విశ్వాసంతో మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ఆయన అధికారమునకు మనం ఒప్పుకున్నట్లయితేనే మనము ఆ విధంగా మనము దేవుని యొక్క దీవెనలు పొందుకోగలము. అందరూ ఆరాధనలకు అటెండ్ అవుతారు కదా, చర్చ్కి అటెండ్ అవుతారు, సామూహికంగా దేవుని స్తుతిస్తారు. ఈ సమయంలో ఎంతోమంది వాగ్దానాలు తీసుకోవాలని ఎంతగానో ఆశతో ఉంటారు. దేవుని యొక్క వాగ్దానాలు మనం పొందుకున్నప్పుడు మనం వాటిని ఎలా పొందుకుంటున్నామో అది కూడా ఒకసారి ఆలోచించుకుందాం. నిజంగా మనము పూర్తిగా హృదయపూర్వకంగా నమ్మకంతో విశ్వాసంతో తీసుకుంటున్నామా, లేకపోతే ఏదో తీసుకున్నాము, అప్పటికి చదువుకున్నాము, ఆ తర్వాత తిరిగి బైబిల్లో పెట్టేశాము, ఇంకా ఆ తర్వాత మర్చిపోయాము అన్నట్లుగా కాకుండా ఆ వాగ్దానమును చదవండి. ఆ వాగ్దానం నాకు ఏ బైబిల్ వాక్యం వస్తుందో ఆ బైబిల్ వాక్యానికి ముందు వెనక ఏముందో చూడండి. దానికి ముందు వెనక ఏదైనా నిబంధన ఉందా, ఏదైనా ఆజ్ఞ ఉందా, దానిని కూడా మనం పాటిద్దాం. ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఆ వెనకల వాగ్దానం వెనక ఉన్నటువంటి ఆ నిబంధనను పాటిస్తూ ఆ వాగ్దానమును తీసుకున్నట్లయితే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ వాగ్దానం మనకు నెరవేరుతుంది అనే ఒక ధైర్యము, విశ్వాసం మనకు వస్తుంది. కేవలం తీసుకుని పక్కన పెట్టడం కాదు. అయితే దేవుడు మనకు అనుదినం కూడా వాగ్దానాలు ఇస్తున్నాడు. చూసారా, బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం తెరిస్తే చాలు మనకు ఒక వాగ్దానం ఖచ్చితంగా ఉంటుంది. మనం అనుదినం బైబిల్ చదివేటప్పుడు మనము ఆ చదివే భాగంలో దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఆ వాగ్దానం తీసుకుందాం. ఆ వాగ్దానము దేవుడు మన కొరకు ఏర్పరిచి ఉంచినది. దేవుడు మనతో ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. మనము రెస్పాన్స్ ఇస్తే ఆయన మనతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాడు. దేవుని దీవెనలు మనకు దినదినము కలుగునుగాక. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు ఎవరైనా జరుపుకుంటున్నట్లయితే వారందరికీ కూడా దేవుని యొక్క ప్రేమ, సమాధానము కలుగునుగాక. అనేకమైన దీవెనలతో వారి నిండారే నింపబడుదురుగాక. గడిచిన సంవత్సరం అంతా వారికి దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కూడా దేవునికి వందనం చెల్లించుకుంటూ ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరంలో కూడా ఇంకనూ అధికమైన మేలులు దేవుడు కలుగజేయాలని, అనుగ్రహించాలని, కుమ్మరించాలని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా దీవెనలు నిండుగా మెండుగా కుమ్మరించబడాలని ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఒకసారి మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.